హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆంజనేయులు, హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తవారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రాపర్టీ వచ్చి ఒక కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అండి. మంచి కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఫ్రెండ్స్, మనం ఈ ప్లాట్ గురించి మాట్లాడుకునే ముందు కనెక్టివిటీ, అదేవిధంగా లొకేషను, ఏరియా గురించి అన్నీ మనం మాట్లాడుకుందామండి. అందుకే నేను కొద్దిగా లెంగ్తీ వీడియో అయినా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో అయితే తీశాను. అలా ఎలా కనెక్టివిటీ ఉంటుంది, ఎలా చూపించాలనే దానికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే తీశాను. ఓపెన్ ప్లాట్కి కూడా ఎంత లెంగ్తీ అనుకోవచ్చు మీరు. బయట వారికి అర్థం కావడం కోసం అయితే వీడియో తీశానండి. మన నెల్లూరు వారికి అయితే అర్థమవుతుంది, ఇది ఏరియా మొత్తం తెలుస్తుంది. బయట జాబ్ చేసుకునే వారికి, ఎక్కడో ఉండేవారికి అయితే తెలియదు, నెల్లూరు వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది. వారి కోసం అయితే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్, ఇక మనకి నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ అంటే చాలామంది తెలిసిన ఏరియానండి. ఆత్మకూరు బస్ స్టాండ్, అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా ఉంటాయి. అక్కడ నుంచి మనం ఎదురుగా ఉన్నటువంటి స్టోన్ హౌస్పేట కనిపిస్తూ ఉంటుందండి. స్టోన్ హౌస్పేట స్ట్రైట్ రోడ్ నుంచి కొద్ది దూరం వెళ్తే మనకి నవాబ్పేట వస్తుంది. ఇదేనండి మన వీడియో చూపిస్తూ ఉన్నాము. ఈ నవాబ్పేట నుంచి కొద్ది దాటి వెళ్తే మనకి నేషనల్ హైవే వస్తుందండి. నేషనల్ హైవే కూడా చాలామంది తెలిసిందే. నేషనల్ హైవే ఆ రూట్ నుంచి వెళ్తే మనకి మేకలవారి తోట, అదేవిధంగా అల్లిపురం, అక్కడ నుంచి సిరి గార్డెన్ తర్వాత దాటిన తర్వాత గుడిపల్లిపాడు దాటిన తర్వాత నరుకూరు వస్తుందండి. ఈ నరుకూరులోని ఓపెన్ ప్లాట్ ఉంది, కమర్షియల్ ఓపెన్ ప్లాట్. అది ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే చూపిస్తూ ఉన్నాము. అది ఫ్రెండ్స్, లొకేషన్ అయితే స్ట్రైట్ లొకేషన్ అండి. స్ట్రైట్ కనెక్టివిటీ, లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఇది. ఇక రోడ్స్ కూడా, కనెక్టివిటీ రోడ్స్ కూడా తార్ రోడ్స్ అండి. కొద్ది దూరం అయితే సిమెంట్ రోడ్స్ ఉంటాయి, అదేవిధంగా తార్ రోడ్స్ అయితే ఉంటాయండి. అరౌండ్ రోడ్డు కూడా ఒక 80 ఫీట్ రోడ్ అయితే తగ్గకుండా ఉంటుందండి. 80 అడుగులు అయితే నికరంగా ఉండొచ్చు ఈ తార్ రోడ్డు కూడా. అది ఫ్రెండ్స్ ఇది. ఇక మనం ఏరియా గురించి మాట్లాడుకుంటే ఇది మనకి సీ కోస్ట్కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి ఇది. అది కూడా మనకి ఆల్మోస్ట్ ఆత్మకూరు బస్ స్టాండ్, నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే మనకి బీచెస్ అయితే వస్తాయండి. మైపాడు బీచ్, అదేవిధంగా కోడూరుపాడు బీచెస్ అయితే వస్తాయి. 20 కిలోమీటర్లు ఉంటుందండి. మనకి నరుకూరు వచ్చేసి ఈ ఓపెన్ ప్లాట్, కమర్షియల్ ఓపెన్ ప్లాట్ ఉన్న ఏరియా అయితే ఒక 10 కిలోమీటర్ బిలోనే ఉంటుందండి. నరుకూరు సెంటర్కి నుంచి ఇక్కడికి మనకి ఆత్మకూరు బస్ స్టాండ్కి. అది ఫ్రెండ్స్ ఇది. ఇక ఈ ఏరియాలో అయితే గ్రౌండ్ వాటర్ అయితే మంచి గ్రౌండ్ వాటర్ ఉందండి. చక్కటి గ్రౌండ్ వాటర్ ఉంది. త్రాగునీరు అయితే మంచి త్రాగునీరు ఉంది. అదేవిధంగా యూటిలిటీస్ కూడా బాగుంటుంది. ఇది మనకి నెల్లూరు కార్పొరేషన్ ఏరియాలో వస్తుందండి. సిటీ లిమిట్స్లోనే వస్తుంది ఇది. అది ఫ్రెండ్స్ ఇది. ఇది చూపిస్తూ ఉన్నామండి. ఇక్కడ నుంచి అల్లిపురం దాటితే మనకి గుడిపల్లిపాడు దాటితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఆల్మోస్ట్ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతూ ఉందండి. ఇక్కడ అన్నీ కూడా కమర్షియల్ గాను, అదేవిధంగా రెసిడెన్షియల్ గాను బాగా డెవలప్ అవుతుంది. ఎక్కువ మంది ఏరియా ప్రిఫర్ చేస్తున్నారండి. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, ఎందుకంటే సీ కోస్ట్కు దగ్గరగా ఉంటుందని చెప్పి జస్ట్. అదేవిధంగా నరుకూరు వచ్చేసి జంక్షన్ అండి. ఇది 4 రోడ్ల జంక్షన్. ఇది ఒక 4 అన్ని ఒక చుట్టుప్రక్కల విలేజెస్కి ఒక కనెక్టివిటీ అని చెప్పవచ్చు. అదేవిధంగా 2 మండలాలకు కూడా ఇది కనెక్టివిటీ అండి. అదేవిధంగా ఇందుకూరుపేట, తోటపల్లి, గూడూరుకు కూడా మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి జంక్షన్ ఫ్రెండ్స్ ఇది చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇక్కడ ఏరియాలో అయితే మంచి టైటిల్ ఉన్న ల్యాండ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే ఎటువంటి డి ఫామ్, బి ఫామ్ అయితే లేవు. మంచి టైటిల్ కలిగినటువంటి ల్యాండ్స్ ఫ్రెండ్స్. ఇక మనం నరుకూరు జంక్షన్ చూపిస్తూ ఉన్నామండి. నరుకూరు జంక్షన్ కూడా చూడవచ్చు. 4 రోడ్లు, మంచి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇక మనం ఓపెన్ ప్లాట్కి వెళ్ళిపోదామండి. ఓపెన్ ప్లాట్ వచ్చేసి ఇక్కడ రోడ్డుకి ఆనుకునే ఉందండి. ఈ తార్ రోడ్డుకి ఆనుకునే ఉంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఓపెన్ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 60.6 ఇంటూ 87 అండి. 60.6 ఇంటూ 87 వస్తుందండి. అంటే ఇది ఉత్తరం వైపు వచ్చేసి 60.60, అదేవిధంగా దక్షిణం వైపు వచ్చేసి 60.60, తూర్పు వైపు 87 ఫీటు, అదేవిధంగా పడమరం వైపు 87 ఫీట్ అండి. ఇదైతే మెయిన్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి, ఉత్తర ముఖం కలిగి ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈ రోడ్లో కొద్దిగా దూరం వెళ్తే లెఫ్ట్ సైడ్లో వస్తుందండి. ఎక్కువగా మీరు కమర్షియల్ అన్ని షాప్స్ అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ఆనుకునే ఉందండి ఈ ప్లాట్ అయితే. ఇక్కడ లారీలు పార్క్ చేస్తూ కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్, ఇది టోటల్ అంకణాస్ వచ్చేసి 73.15 అంకణాస్ అండి. 73 అంకణాల 15 చదరపు అడుగులు. ఫ్రెండ్స్, ఇది ఒక ఆల్మోస్ట్ మీకు ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్గా చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు సూపర్ మార్కెట్లు లాంటివి కానీ, లేదంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ 2-3 ఫ్లోర్స్ అయినా కట్టుకొని ఇక్కడ మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఫ్రంట్ సైడ్ రోడ్ వైపు కమర్షియల్గా డెవలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్ సైడ్ అయితే మీరు రెసిడెన్షియల్గా కట్టుకోవచ్చు అండి. ఏరియా అయితే చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. చాలా మంచి బిల్డర్స్ హౌసెస్ అయితే ఉన్నాయి. ఈ రోడ్డుకి దగ్గరలో అంటే ప్రాపర్టీస్ కూడా దొరకడం లేదు, కమర్షియల్ కానీ ఏదైనా. అది ఫ్రెండ్స్, ఇది మంచి సేల్కి వచ్చింది ప్రాపర్టీ. మీరు ఏమైనా ఎవరు యూజ్ చేసుకుంటారని చెప్పి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, దీనిలో కావాలంటే ఒక సగం వరకు భాగం ఇస్తారండి. 36 అంకణాలు 36.5 అంకణాస్ అయితే ఇస్తారు. ఆల్మోస్ట్ మీకు ఒక 6 సెంట్లలో చెప్పాలంటే 6 సెంట్ల వరకు ఉంటుంది. మీరు ఏది కట్టుకున్నా కానీ మీకు కరెక్ట్గా సూట్ అవుతుందండి. ఏ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ చాలా బాగుంటుంది. అది ఫ్రెండ్స్, ఇది చాలా టైటిల్ క్లియర్గా ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఎటువంటి డీవియేషన్, డిస్ప్యూట్ అయితే లేదు. రిజిస్ట్రేషన్ కూడా మనకి ఇందుకూరుపేట రిజిస్ట్రార్ ఆఫీస్లో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ అయి ఉందండి.
అది ఫ్రెండ్స్, ఇది ఎటువంటి డీవియేషన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇక అన్ని పర్మిషన్స్ వస్తాయండి మీకు, ఎటువంటి కన్స్ట్రక్షన్ అనుమతులైనా వస్తాయి, అదేవిధంగా ప్లాన్ అప్రూవల్స్ కూడా వస్తాయి. అది ఫ్రెండ్స్ ఇది. ఇక ఫైనల్గా ప్రైస్ గురించి అండి, దీని ప్రైస్ వచ్చేసి 3,20,000 చెప్తున్నారండి ఒక అంకణం వచ్చేసి. దానిలో కూడా నెగోషియేషన్ ఉంది. మీరు కావాలంటే మొత్తం కావాలంటే తీసుకున్నా మీకు ఇస్తారు, లేదంటే హాఫ్ ఆఫ్ ది కావాలని ఇస్తారు, నెగోషియేషన్ చేసి తీసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఇది మంచి టైటిల్ ఉంది, కమర్షియల్ ప్రాపర్టీ. మీకు రోడ్ సైడ్ కమర్షియల్గా కట్టుకోవాలి, చాలామంది వేరే చోట ఉన్న వారికి అయితే కట్టుకోవాలి, మంచి ల్యాండ్ కొనుక్కొని కట్టుకోవాలనుకునే వారికి మంచి ఆపర్చునిటీ చాయిస్ అని చెప్పవచ్చు అండి. యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది కొలతలు కూడా మంచి కొలతలు. ఫ్రెండ్స్ ఇంకా డౌట్స్ ఉంటే ఈ కనిపించే నెంబర్కి కాల్ చేయండి, మేమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైనా చూస్తానన్న వరకు చూపిస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్